వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత రోజుల్లో డబ్బు లేకుండా మనిషి జీవితం ఎంత కష్టం. ఎస్, సినిమాల్లో కూడా డైలాగులు లేకుండా సినిమాలు తీస్తే ఎంతో కష్టం. అలాంటిది ఒక ప్రయోగాత్మక చిత్రం సినిమాలో మాటలు లేకుండా వస్తే ఊహించడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. ఎస్, కానీ ఓటీటీలో ప్రస్తుతం అదే సినిమా వైరల్గా మారుతూ ఉంది. అయితే ఆ సినిమాలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో నిజ జీవితంలో అడుగు తీసి అడుగేయాలన్నా లేకపోతే ఏ సందర్భంలో అయినా డబ్బు చాలా విలువ. అలాగే ప్రతి సిచ్యువేషన్లో కూడా సినిమా డైలాగులే వాడుతూ ఉంటాం. అలాంటిది అసలు సినిమాలో డైలాగులు లేకుండా ఒక సినిమా తీశారంటే వినడానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. కానీ అలాంటిది ఓటీటీలో ప్రస్తుతం ఒక నిశ్శబ్ద యుద్ధంలాగా సాగుతున్నటువంటి ఆ సినిమా గురించి అంత స్పెషాలిటీ క్రియేట్ చేసిన ఆ సినిమా ఏంటి, దాంట్లో అంత స్పెషాలిటీ ఏంటంటే గాంధీ టాక్స్. పాండురంగ బేలేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మూకీ చిత్రం. మూకీ చిత్రం అంటే మాటలు లేని చిత్రంగా చెప్పవచ్చు. ఇది విజయ్ సేతుపతి అండ్ అరవింద్ స్వామి ప్రధాన పాత్రలుగా వచ్చినటువంటి చిత్రం. మూకీ మాటలు లేవు కాబట్టి ఇది ఏ భాష చిత్రం చెప్పనక్కర్లేదు. మాటలు లేనప్పుడు ఇది ఏ భాష చిత్రం కూడా అనాల్సి అవసరం. ప్రపంచంలో అన్ని భాషలు ఉన్నట్టుగా భాష. ఈ మూకీ చిత్రం వాస్తవానికి ఇది తమిళియన్ కాబట్టి తమిళ భాషా చిత్రం, తమిళ్లో సర్టిఫికేట్ సినిమాగా చెప్పవచ్చు. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యి నిశ్శబ్దం అంటే మూకీ చిత్రం కాస్త దాన్ని ఆ స్ట్రీమింగ్తో ఒక ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తూ రికార్డ్ బ్రద్దలు కొడుతూ హోరెత్తిస్తుందని చెప్పవచ్చు. పేరుకు మూకీ చిత్రమైన రికార్డు హోరెత్తిస్తుంది. ఇది దాని ప్రత్యేకత. గాంధీ టాక్స్ అంటే ఇది గాంధీ మీద తీసిన చిత్రం కాదు. వాస్తవానికంటే గాంధీ అనగానే గాంధీ జీవిత చరిత్రనో గాంధీ సిద్ధాంతం మీదనో అదేదో అన్నట్టుగా భావించక్కర్లేదు. అసలు గాంధీ టాక్స్ ఏంటంటే గాంధీ మాట్లాడుతున్నాడు, గాంధీ చెప్పాడు అన్నట్టుగా అర్థము. గాంధీ అంటే ఏంటంటే ఇప్పుడు కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ ఉంటుంది, మనందరికి తెలిసిందే. మనందరికి తెలిసింది ఇంకోటి ఏంటంటే ధనం మిదం జగత్ అంటే డబ్బు లేనిది ధనం లేనిది ఎక్కడ ప్రపంచంలో ఏదీ జరగదు. ఆ కరెన్సీ వాల్యూ ఎంతో, ఆ కరెన్సీ అది ఆడిస్తున్న ఈ వింత నాటకంలో పాత్రలు ఎలాంటి విభిన్నమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటామో ఆ రూపాయి అనేది జీవితాలను ఏ విధంగా సార్థకత చేస్తుంది లేదా ఏ విధంగా విమర్శలకు లోనవుతుంటాడు, ఆ రూపాయి లేకపోతే జీవితంలో ఎంత అల్లకొల్లం అయిపోతుంది, ఆ రూపాయలు ఉంటే అన్నీ ఉన్నాయనుకునే ధనవంతులు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా విభిన్నమైన రెండు కోణాల్లో ఈ సినిమాని చాలా చక్కగా ఆ బైలేకర్ గారు దర్శకత్వం చేశారు. రెండు విభిన్నమైన క్యారెక్టర్లు. విజయ్ సేతుపతి ఏంటంటే ఒక మురికివాడల్లో అయితే పేదరికంలో పెరుగుతున్న క్యారెక్టర్. సహజంగా పేదవాళ్ళని కానీ రూపాయి లేకపోవడం వల్ల ఆయన ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే సహజంగానే చాలా వరకు అంటే ఆ అమ్మ ఆపరేషన్కు డబ్బులు లేకపోవడం ఇట్లాంటి సినిమా సన్నివేశాలు ఉంటాయి. జాబ్ లేకపోవడం, ప్రియురాలు కూడా హేళనగా చూడడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక డబ్బు లేని వాడికి ఆ రూపాయి ఆ కరెన్సీ నోటు యొక్క వాల్యూ అది ఎంత ప్రభావితం చేస్తుందని కోణంలో ఎట్ ద సేమ్ టైం చూపిస్తూ ఈ కరెన్సీ నాకుంటే బాగుండని తలుచుకునేటువంటి విజయ్ సేతుపతి క్యారెక్టరు ప్యారలల్గా అరవింద్ స్వామి పోషించినట్టు ఒక ధనవంతుడైనటువంటి క్యారెక్టర్. అతనికి ఒక బిజినెస్ మ్యాగ్నెట్, డబ్బులు బాగా ఉంటాయి కానీ ఆయనకు డబ్బు ఒకటే సుఖం కాదు, మనశ్శాంతి కూడా కరువైనటువంటి క్యారెక్టరైజేషన్లో తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. అంటే డబ్బు ఉంటే మరి ఆయన జీవితం సాఫీగా సాగాలి కదా, డబ్బు ఒకటే కారణం కాదు కదా. అంటే ఇట్లా రెండు విభిన్న కోణంలో ఆ గాంధీ టాక్స్ సినిమా తీయడం నిజంగా కూడా ఒక కత్తి మీద సాములానే ఉంటుంది. సహజంగా మనం చెప్తుంటాం సంసారంలో ఉన్నవాడు సన్యాసులు ఉన్నవాడు సుఖంగా ఉన్నాడేమో భ్రమిస్తుంటాం. సంసారంలో ఉన్నవాడంటే ఏంది, రోజు కిరాయిలు గట్ట, ఆ కూరగాయలు ఖర్చులు, ఈ ఖర్చులు, ఫీజు ఆ ఫీజు, హాయిగా సన్యాసికి ఏం బాగుండదు కదా అనుకుంటాడు. మరి సన్యాసులు ఉన్నవారు ఏమనుకుంటారు, సంసార జీవితం బాగుంది, హాయిగా భార్య వండి పెడుతుంటుంది, పిల్లలు ఉంటారు, ఆనందంగా ఉంటాం, మనం ఎక్కడికి వెళ్ళి వస్తే బాగున్నారని అడుగుతారు, ఏం తెచ్చారని ఉంటారు, మన ఇంటికి రాగానే ఆనందపడే వాళ్ళు ఉంటారు, ఈ సంసారంలో ఓడో పెడితే కానీ తినాలి, ఓ స్థిర నివాసం లేదంటూ వాళ్ళు సన్యాసులు భ్రమిస్తారని ఒక నానుడి. ఇది నేనేమో ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. అంటే రెండు కోణాలలో రెండు సెక్టర్లో కూడా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఈ డబ్బు ఈ గాంధీ మన కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీ సాక్షిగా జరుగుతున్నటువంటి ఈ లోకం అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి ఆ భిన్న స్వరాలు, భిన్న క్యారెక్టరైజేషన్ ఒక డ్రమటైజ్ చేసేసి ఒక మూకీ చిత్రంగా తీశాడు. సహజంగా మూకీ చిత్రాలు అంటే మనం సినిమా సెక్టర్లో శబ్ద తరంగాలని ప్రజెంట్ చేసి ప్లే చేసే సిస్టమ్ కనిపెట్టక ముందు మూకీ చిత్రాలు వచ్చాయి ఎక్కువ. మూకీ చిత్రాలు వచ్చాయి. మూకీ చిత్రంతో పాటు బయటనే తెర దగ్గర నిలబడి మాట్లాడేటువంటి ప్రజెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు భక్త ప్రహ్లాద మూకీ చిత్రమే.
కానీ శబ్దం వచ్చిన తర్వాత కలర్ చిత్రాలు ఇట్లా ఎన్నో డెవలప్ అయితే వస్తుంది ఆ క్రమంలో. అయినా కూడా ఈ మధ్యకాలంలో బహుశా 1987 ప్రాంతం అనుకుంటా పుష్పక విమానం అని సింగీతో శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ తెచ్చినటువంటి చిత్రం ఒకటి వచ్చింది భారతదేశంలో. అది మూకీ చిత్రమే. మూకీ చిత్రంతో మాటలు ఉండవు కానీ ఆర్ఆర్ మ్యూజిక్ ట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి, ఒక డైలాగ్ కూడా ఉండదు. అందులో కూడా కమల్ హాసన్ కూడా విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఆయన కూడా ఆ ప్రియురాలని మన్నేక కోసం ఆయన పడే అవస్థలు మధ్య కూడా పుష్పక విమాన చిత్రంలో వచ్చింది. ఆ తర్వాత హాలీవుడ్లో కూడా వచ్చేసింది ఒక చిత్రం, ఆర్టిస్ట్ అనుకుంటా చిత్రం పేరు, అది ఆస్కార్ అవార్డు కూడా తీసుకుంది. సో మూకీ చిత్రాలు కొంచెం వైవిధ్యం కోసం ఈ మధ్యకాలంలో అడపారదప్ప మూకీ చిత్రాలు వచ్చాయి. ఆ తరహాలోనే ఇప్పుడు కూడా చాన్నాళ్ళ తర్వాత ఒక ప్రయోగాత్మకంగా ఈ పాండురంగ బేలేకర్ గారు ఒక మూకీ చిత్రం రూపంలో ఆయన చెప్పదిచ్చినటువంటి ఆ గాంధీ, ఆ కరెన్సీ నోటు మీద ఉన్నటువంటి గాంధీ, ఆ సజెషన్లో జరుగుతున్నటువంటి సన్నివేశాలంతా కూడా ఒక కథారూపంలో చూపించిన విధానం బాగుంది, చూస్తున్నటువంటి ప్రేక్షకుని కట్టుబడేస్తుంది. అందుకనే ఓటీటీలో ఇది స్ట్రీమింగ్లో రికార్డ్ బ్రేక్ చేస్తుంది, బాగుందని చెప్పొచ్చు, చూడొచ్చు. చాలా అందరం కూడా చూస్తే ఆ రూపాయి విలువ తెలుస్తుంది. అంటే ధనవంతుడిగా ఉన్నవాడు ఆ రూపాయి విలువ ఏంటి, ఆ రూపాయి కాకుండా ఏమేమి విలువైనవి ఆయనకి తెలుస్తుంది. పేదవాడికి ₹1 వచ్చే విలువ, దాంతోపాటు ఇంకేమేమి ఉండాలో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఇద్దరికీ సందేశాత్మక ఇచ్చిన చిత్రం కాబట్టి బాగుంది, సూపర్ డూపర్ హిట్ ఉంది. ఎవరైనా సరే మనం ఒక 1 hour స్పెండ్ చేసి ఆ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.